సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎంని అడ్డుకుంటామని విద్యార్థి సంఘాలు హెచ్చరించడంతో క్యాంపస్ లో పోలీసులు భారీగా మోహరించారు. పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు. ఇక ఓయూ మార్గంలో ఇరువైపులా కూడా కంచెలు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎంని అడ్డుకుంటామని విద్యార్థి సంఘాలు హెచ్చరించడంతో క్యాంపస్ లో పోలీసులు భారీగా మోహరించారు. ఇక పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు. ఇక ఓయూ మార్గంలో ఇరువైపులా కంచెలు ఏర్పాటు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఉన్నాము. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉద్దేశించి ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలు అలాగే బీఆర్ఎస్ విద్యార్థి అనుబంధ సంఘం బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నేతలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కంచెలు వేయడం జరిగింది ముందు జాగ్రత్తగా. ఎందుకంటే 22 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి ఓయూ కార్యక్రమానికి వస్తున్న సందర్భం ఇది. అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మొత్తం అప్రమత్తమైన పరిస్థితి. అలాంటి హెచ్చరికలను అలాంటి ఏదైతే వార్నింగ్లు ఇచ్చారో వాటిని అడ్డుకునేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా భారీ ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. వారు ముందస్తు చర్యల్లో భాగంగానే కంచెలు వేయడం, అలాగే కొంతమంది నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం, అలాగే ఒకవేళ వచ్చే ప్రయత్నం చేసిన కొందరిని కూడా ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే కేవలం ఒక విద్యా కేంద్రమే కాకుండా సామాజిక ఆర్థిక చైతన్యానికి కేంద్రంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 22 సంవత్సరాల తర్వాత సీఎం రావడం అనేది ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. దీన్ని ఏదైతే వివిధ డిమాండ్లతో రియంబర్స్మెంట్ కావచ్చు, ఇతర డిమాండ్లు విద్యార్థులకు రావాల్సిన రాయితీలు, ఉపకార వేతనాలకు సంబంధించి డిమాండ్లతో బీఆర్ఎస్వి విద్యార్థుల విభాగం బీఆర్ఎస్వి అడ్డుకుంటామని ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన నేపథ్యంలో పోలీసులు కూడా తగిన జాగ్రత్తలు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా 22 సంవత్సరాల తర్వాత సీఎం ఒక ఓయూ విశ్వవిద్యాలయానికి రావడం అనేది ఇది చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే గత 12 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి ఒకే ఒక్కసారి వచ్చిపోయినప్పటికీ ఆయన మాట్లాడకుండానే వెళ్ళిపోయిన పరిస్థితి. దాంతో యూనివర్సిటీలో కొన్ని విద్యార్థి జేఏసీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి. అలాగే ఇటు తర్వాత అతను ముందు కూడా ఉద్యమం సందర్భంగా 10 ఏళ్ల పాటు ఎక్కడ ఓయూలో కార్యక్రమాలు జరిగింది లేదు, సీఎం వచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి 22 ఏళ్ల తర్వాత సీఎం వస్తున్నాడు, ఏవైనా ప్రకటిస్తాడు అనే ఆశతో ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపక బృందం కావచ్చు, కొన్ని విద్యార్థి జేఏసీలు ఆశావాహంగా ఉన్న పరిస్థితుల్లో విద్యార్థి రంగానికి ఎదురవుతున్న ఇబ్బందులు, విద్యార్థి రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ఓయూ ఎదుర్కొంటున్న సమస్యల పైన బీఆర్ఎస్వి విభాగం గళమెత్తిన పరిస్థితి. ఈ గళమెత్తిన పరిస్థితిలో నిర్బంధంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావుతో సహా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఖండించిన పరిస్థితి. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదేం జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు జాగ్రత్తలు ఫలించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కాసేపటి క్రితమే అతను ముఖ్యమంత్రి ఓయూను విడిచి బయలుదేరిన పరిస్థితి కూడా తెలుస్తా ఉంది. సజ్జన
క్యాంపస్ లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, వారికి ఏమన్నా భరోసా ఇచ్చారా? వారి డిమాండ్లు తీర్చమని చెప్పేసి కూడా వాళ్ళు చాలా కాలం నుంచి అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు నుంచి అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అది ఫార్మల్ గా ముందస్తు చర్యగా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కాసేపటి అయితే ఈరోజు సాయంత్రం వరకు వాళ్ళని విడుదల చేసే అవకాశం ఉంది. కానీ వారి డిమాండ్ల పైన సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందించారు అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా వారి డిమాండ్లను ప్రస్తావించకపోయినా ఈ విశ్వవిద్యాలయాన్ని నేను రెండవ సీఎం గా బాధ్యతలు చేపట్టాకే మరొకసారి దీని వైభవాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పడం జరిగింది. దీని చరిత్రను కూడా ఒకసారి నెమరు వేసుకోవడం జరిగింది. స్వాతంత్ర పోరాటం కోసం వందే మాతర ఉద్యమం పుట్టిన గడ్డ ఇది. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు ఉస్మానియా వేదికగా వందే మాతరం నినదించి ఆయన బహిష్కరణకు గురైన పరిస్థితి. అలాగే ఉత్తమ పార్లమెంటేరియన్ గా జైపాల్ రెడ్డి కూడా ఇక్కడి నుంచే జాతీయ స్థాయి నేతగా ఎదిగిన పరిస్థితి అనే విషయాలను గుర్తు చేస్తూ విద్యారంగానికి 40,000 కోట్లు నేను ఖర్చు పెడుతున్నాను ఈ ఒక్క ఏడాదిలోనే అని పరోక్షంగా చెప్పడం జరిగిందే తప్ప ఉస్మానియా యూనివర్సిటీ విషయాన్ని ఏమేమి డిమాండ్లు ఉన్నాయనే విషయాలు రెండు మాత్రం ప్రస్తావించడం జరిగింది. అది అధ్యాపక బృందాలు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలు, అలాగే ప్రొఫెసర్ల నియామకాలు కూడా గత కొన్నేళ్లుగా నిలిచిపోయాయి. వాటన్నిటిని కూడా మళ్ళీ చేపడతామని చెప్పడం జరిగింది. అలాగే ఇతర ఉద్యోగాల నియామకాలు కూడా చేపడతామని చెప్పారు. కానీ దీన్ని కేవలం ఉపాధి ఉద్యోగాలకే కాదు, మేధా సంపత్తిని అందించే కేంద్రంగా మేము ఓయూను చూస్తున్నామని ముఖ్యమంత్రి అనడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. మరి ఆ దిశగా ఏం చర్యలు చేపడతారు? ఇప్పటికే విద్యా కమిషన్ కూడా మేము నియమించాము. ఆ విద్యా కమిషన్ లో కూడా ఉస్మానియా నుంచి వచ్చిన విద్యావంతులే అక్కడ సభ్యులుగా ఉన్నారు. కాబట్టి విద్యారంగానికి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మంచి రోజులు రానున్నాయి అని మాత్రం పరోక్షంగా ప్రస్తావించిన పరిస్థితి. సంజన, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
కేంద్రంలో అధికారంలో ఉన్న